చందమామ చూసావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని
రీతి షాలెం ఎప్షివాలను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కెవిన్ ఇమానియల్ మొదటి సంవత్సరపు దయా కిరీటమును బట్టి వీళ్ళు కృతజ్ఞతము ఏర్పాటు చేసుకుని ఉండగా ఈ యొక్క కూతురును ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గమనించి త్వరపడి ప్రార్థనాపూర్వకముగా ప్రార్థనలో చేరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేసి నీ ఘనమైన దివ్యమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. పరిశుద్ధ దేవ, ఇదిగో తండ్రి, సహోదరులు భూషణం సుకన్యాలను సురేష్ కుమార్ రత్న కుమారుల్ని మీరు ప్రేమించినటువంటి రీతి వారి యవన కాలపు పిల్లలు షాలెం ఎక్సిబిషన్ ఆశీర్వదించిన విధమున తండ్రి వారికి ఇచ్చినటువంటి యవన కాలపు కుమార్ జుంటే తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొల్లు చిన్న ప్రేమానిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా త్రాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మొక్కెదము. ఇంతే తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొల్లుచున్న ప్రేమనిది యేసుని నామము. ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు. వారి యవన కాలపు కుమారుడు తండ్రి ఇమానుయేలును బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డకు నూతన సంవత్సరం అనేటువంటి మొదటి సంవత్సరపు దయా కిరీటాన్ని మీరు ధరింపచేసి ఉన్నారు. ఆ బిడ్డకు కాగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు నీ నామములో అనుగ్రహిస్తూ
వీటిను విశేషమైన ఆశయంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. మరి యొక్క అంటే నిండు నూరేళ్ళు అనంటూ ఆయుర ఆరోగ్యములతో ఆయుష్తో ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. దేవుడు మనకు ఋతువులు వస్తూ ఉన్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే అది మేలు కొరకు జరుగుతూ ఉన్నాయా అని అంటే జరగడం లేదు. మెజారిటీ అనేకులకి అది మేలుగా ఉండడంలా. కానీ దేవుని బిడ్డలు కాగలిగినటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదము మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, సమస్తము కూడాను రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుతున్నవి అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన ప్రేమించగలిగినటువంటి రీతి, ఆయన కృపను, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలిగినటువంటి ఆధిక్యత సమస్తము కూడాను సమకూడి మేలు కొరకు జరుగుతూ ఉన్నవి అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దీవెనలో దేవుడు ఇక్కడ ఇస్తున్నటువంటి మాట, నీకు ఇస్తున్నటువంటి వర్షము, నీకు ఇచ్చేటువంటి ఋతువు సమస్తము కూడాను ఫలభరితమైనటువంటిదిగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యాబేలు గ్రంథము కూడాను మనం జ్ఞాపకం, బయటికి వెళ్ళడానికి ఇష్టత లేనటువంటి వారముగా ఉంటాం. ఎంత స్నానం చేసినా, ఎన్ని రకాల సోపులు వాడినా ఫైనల్ గా పర్ఫ్యూమ్ అనేటువంటి బాడీకి కావాలి. ఎందుకనంటే దాని ఎక్కబడుతున్నటువంటి దీవెనకరమైనటువంటి యొక్క సమస్తము కూడాను ఆ బిడ్డకిని, తన కుటుంబానికి, చేరినటువంటి వారికి, సమస్తానికి పోయేటువంటి తైలమును సైతము దేవుడు తనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడుగా, తన యొక్క ప్రేమలో పాలిభాగస్తులు కాగలిగినటువంటి వాడికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ధన్య, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప దీవెన ఎలా ఉంటూ ఉన్నది అంటే, చందమామ గురించి మంచాలు బయట వేసుకుంటే ఎండాకాలము ఆ యొక్క ఆహ్లాదమైనటువంటి చందమామను చూస్తూ పిల్లలకి గోరు ముద్దలు తినిపిస్తూ ఏ దాంట్లో వచ్చేటువంటి ఏ అపాయము కూడాను అంటే మనకి తెలియనటువంటి ప్రేమైన దేవుని సంగమా, ఇది శ్రేష్టమైనటువంటి ఈ బర్త్డే ప్రేయర్ సందర్భంగా ఈ స్తుతి కూడికలోనికి పాల్గొన్న మీ అందరిని బట్టి ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో నాకు ఒక బాధ్యతను ఇచ్చినందుకు దైవజనుడికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన దేవుడు, ఆశీర్వదించి అభివృద్ధిపరిచే దేవుడు, మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందింపజేయవాడు నేనే. అవును ప్రియులారా, ఇటు భూమి ఆకాశములు కలుగు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు, మహిమాస్వరూపుడు దేవుడు భూమిలో నివసిస్తున్న మానవులందరినీ కూడా తన దయా సంకల్పమును బట్టి దీవిస్తూ ఉన్నాడు. ఆ దీవెనలో ఇది శ్రేష్టమైనటువంటి స్తుతి కొడుకు జరుపుకుంటున్న